హలో డియర్ ఫ్రెండ్స్, నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ucxaiworld.comలో కేవలం వర్కింగ్ ప్లాన్ గురించి నేర్చుకుందాం. కేవలం వర్కింగ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఓకే, అయితే వర్కింగ్ ప్లాన్లో చూడండి, ఇక్కడ పీడిఎఫ్ అండి. ఈ పీడిఎఫ్లో వెల్కమ్ టు ucxaiworld.com, దాని కింద www.ucxaiworld.com అనేసి వెబ్సైట్ ఉంది. వర్కింగ్ ప్లాన్లోకి వెళ్తే ఇది పీడిఎఫ్లో సెకండ్ పేజీ వచ్చి అబౌట్ అస్, తర్వాత అవర్ విజన్, అవర్ మిషన్, తర్వాత ఇది వర్కింగ్ ప్లాన్ అండి. ఈ సిస్టంలో ప్లాన్ ఏ మరియు ప్లాన్ బి ఉంది, రెండు ఉన్నాయి. ప్లాన్ ఏ మరియు ప్లాన్ బి రెండు ఉన్నాయి. ప్లాన్ ఏ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్లాన్ బి గురించి మనం తర్వాత వీడియో చేద్దాం. ప్లాన్ ఏలో రిఫరల్ ఇన్కమ్, రెండవది లెవెల్ ఇన్కమ్, 7 లెవెల్ల వరకు లెవెల్ ఇన్కమ్, మూడవది ర్యాంక్ అప్గ్రేడ్ ఇన్కమ్, నాలుగవది రివార్డ్స్ ఇన్కమ్. అయితే ఇందులోకి ఎంటర్ అవ్వడానికి మనం 30 స్టార్టింగ్లో 30 USDTలతోటి ఎంటర్ అవుతాము. కావాలి అనుకున్న వాళ్ళు లేదా నాన్ వర్కింగ్ ఆటో పూల్లో ముందు ఉండాలి అనుకున్న వాళ్ళు 3 ప్యాకేజీలతోటి వస్తున్నారు. మీరు గ్రూప్లో చూస్తూనే ఉండొచ్చు. 3 ప్యాకేజీలకి మొదటి 3 ప్యాకేజీలు ఏంటంటే సిల్వర్ 1, సిల్వర్ 2, సిల్వర్ 3, తర్వాత గోల్డ్ 1, గోల్డ్ 2, గోల్డ్ 3, తర్వాత డైమండ్ 1, డైమండ్ 2, డైమండ్ 3 ఇలా ఉన్నాయి. అందులో సిల్వర్ 1, సిల్వర్ 2, సిల్వర్ 3కి సిల్వర్ 1కు వచ్చేసి 30 USDTలు, సిల్వర్ 2కు 50 USDTలు, సిల్వర్ 3కు 100 USDTలు, టోటల్గా 30, 50, 100 180 USDTలు అవుతున్నాయి. మనకు ఇండియన్ కరెన్సీలో 16,200 రూపాయలు అవుతున్నాయి. అయితే బయట మార్కెట్లో USDTలు వచ్చేసి 93 రూపాయలతో నడుస్తుంది. అయితే ఇందులో వ్యాలెట్ ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పేసి కావాలి అంటే ఎవరైనా అప్గ్రేడ్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకు 90 రూపీస్ తోటే దొరుకుతున్నాయి. మన సీనియర్స్ దగ్గర ఎవరైనా ఇందులోకి ఎంటర్ అవ్వాలి, వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు మన సీనియర్స్ని కాంటాక్ట్ అయ్యి అక్కడ నుంచి తీసుకోవచ్చు, డైరెక్ట్ వ్యాలెట్లోకి తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మొదట రిఫరల్ ఇన్కమ్ గురించి మాట్లాడితే మనము 30 USDTలతోటి ఎంటర్ అయ్యాము, లేదా 180 USDTలతోటి 3 ప్యాకేజీలు కొట్టుకొని ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత చూడండి, 6గురిని మనం రిజిస్టర్ చేసుకుంటే మన సీనియర్స్కి ఇక్కడ ఐడి వ్యాలిడ్ కాదు, రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన అప్లైనర్కి మన ఐడి కనిపించదు. ఎప్పుడైతే ఐడి యాక్టివేట్ అవుతుందో అప్పుడే మన అప్లైనర్కి మన ఐడి కనిపిస్తుంది. ఇది గమనించండి. తర్వాత ఐడి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, యాక్టివేట్ కాకముందు మన రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి ఐడి ఓపెన్ చేసుకుంటే మనకు ఫస్ట్ సిల్వర్ 1, సిల్వర్ 2, సిల్వర్ 3, గోల్డ్ 1, గోల్డ్ 2, గోల్డ్ 3, డైమండ్ 1, డైమండ్ 2, డైమండ్ 3 అని కనిపిస్తాయి. మొదటిది సిల్వర్ 1 దగ్గర బై నౌ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మనము బై చేస్తామో, ఎలాగంటే మన దగ్గర USDTలు ఉన్నాయి అనుకుంటే ట్రస్ట్ వ్యాలెట్లోనో, మెటామాస్క్లోనో, టోకెన్ పాకెట్లోనో, ఇంకెక్కడన్నా ఉంటే వాటి నుంచి మనము బై నౌని టచ్ చేసినప్పుడు ఇక్కడ ఐడిలో డిపాజిట్ వ్యాలెట్ అనేసి, డిపాజిట్ ఫండ్ అనేసి వస్తుంది ఆప్షన్, చిన్నగా గ్రీన్ కలర్లో. దాన్ని టచ్ చేస్తే మనకు QR కోడ్, తర్వాత రిసీవింగ్ అడ్రస్ వస్తుంది. ఆ QR కోడ్ ద్వారా కానీ రిసీవింగ్ అడ్రస్తో కానీ మనము మన ట్రస్ట్ వ్యాలెట్ నుంచి 30 USDTలు 30 + 30.0102 ఎంతో మనము వ్యాలెట్కి పంపిస్తాం. వ్యాలెట్లోకి డిపాజిట్ అయిన తర్వాత అప్పుడు మనము బై నౌని టచ్ చేసి ఆ ప్యాకేజ్ని, మొదటిది సిల్వర్ 1 ప్యాకేజ్ని తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వరకు అర్థమైతే నెక్స్ట్ మనం రిఫరల్ దగ్గరికి వెళ్దాం. రిఫరల్ అనేది ఇక్కడ 6 పొజిషన్స్ ఇచ్చాడు. మనం 6గురిని రిఫర్ చేయొచ్చు.
ఈ ఆరుగురిని రిఫర్ చేస్తే మనకు ఒక సైకిల్ అవుతుంది. అలా మీరు అన్లిమిటెడ్ సైకిల్స్ చేసుకోవచ్చు. ఎన్ని ఆరుగురినైనా మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. డైరెక్ట్ వేసుకోవడం వల్ల లాభం ఏంటంటే, మొదటి వ్యక్తి ద్వారా డైరెక్ట్గా వేసుకున్న మొదటి వ్యక్తి ద్వారా దాన్ని ఏ అని అనుకుంటే, మొదటి వ్యక్తి ద్వారా మనకు 40% ఇన్కమ్ మనకు విత్ ఇన్ సెకండ్లో రిలీజ్ అవుతుంది. మనకు రిఫరల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. రెండో వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తే, రెండో వ్యక్తిని రిఫర్ చేస్తే బి అని మనం రిఫర్ చేస్తే 10% 7 లెవెల్ల వరకు మనకు 7 అంటే మన అప్లైనర్లకి 7 లెవెల్ అనేది అప్లైనర్కి అనమాట. ఈ 10% అనేది 7 లెవెల్ల వరకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మనకు కూడా వస్తుంది, మన పైన ఆరుగురికి వస్తుంది. టోటల్గా 7గురికి ఇది వస్తుంది. ఓకే. సి అంటే మూడో పర్సన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 20% మనకే వస్తుంది, సీనియర్స్కి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా కాన్సెప్ట్లలో మన కింది వాళ్ళ ద్వారా మనకు రావట్లేదు అనేది భావన ఉంది కాబట్టి ఇలా పెట్టారనమాట. 2 లెగ్గుల ద్వారా ఆ సీనియర్స్కి వెళ్ళే అవకాశం ఇక్కడ కల్పించాడు. మూడో వ్యక్తి ద్వారా 20% మనకే వస్తుంది, సీనియర్స్కి వెళ్ళదు. నాలుగో వ్యక్తి ద్వారా 5% సీనియర్లకు కూడా వెళ్తుందండి, అప్లైనర్ కూడా వెళ్తుంది 4వ పర్సన్ ద్వారా. 5వ పర్సన్ ద్వారా 10% సీనియర్లకు వెళ్ళదు, మనకే వస్తుంది, సీనియర్లకు అయితే ఏమి వెళ్ళదు. తర్వాత 6వ పర్సన్ చివరి పర్సన్ ద్వారా 30% మనకే వస్తుంది, సీనియర్లకు ఏమి వెళ్ళదు. కేవలం రెండో వ్యక్తి 4వ వ్యక్తి ద్వారానే సీనియర్లకు 7 లెవెల్ల వరకు అప్లైనర్కు వెళ్తుంది. ఇది రిఫర్ చేయడం వల్ల మొదటి ఆరుగురి ద్వారా మనకు వచ్చే ఇన్కము. ఓకేనా సార్? ఇది అయితే ఇది ఎలా ఉంటుంది? సరే 10%, 40%, 30% ఇలా అంటున్నారు. మరి అది ఎంతెంత అవుతాయి, ఎంతెంత వస్తాయి అనేది నెక్స్ట్ పేజీలో ఉంది. చూడండి, ఈ పేజీలో ఉంది. చూడండి, ఇక్కడ పెద్దగా చేస్తాను, జూమ్ చేస్తాను. చూడండి, మొదటి పర్సన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, మొదటి పర్సన్ని $30 తోటి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూడండి 40% అన్నాను కదా. మొదటి పర్సన్ డైరెక్ట్ రిఫరల్, డిఆర్ అంటే డైరెక్ట్ రిఫరల్ $12 వస్తాయి, మనకే వస్తాయి, సీనియర్లకు వెళ్ళవు. ఓకేనా సార్? తర్వాత రెండవ పర్సన్ బి అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 10%, కానీ 7 లెవెల్లకు కూడా వెళ్తుంది అన్నప్పుడు $3 7 లెవెల్లకు అప్లైనర్ కూడా వెళ్తాయి. మూడో పర్సన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు $30 తోటి 20% అన్నాను కాబట్టి డైరెక్ట్ రిఫరల్ $6 మనకే వస్తాయి. నాలుగో వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 5% 7 లెవెల్ల వరకు అంటే ఎంత, $1.5 మనకు వస్తుంది. 7 లెవెల్ల వరకు కూడా $1.5 డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ పర్సన్ అంటే 5వ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు $3 వస్తాయి. 6వ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎంత, 30% అన్నాను కాబట్టి 30%, ఈ 30% ఉంది అంటే డైరెక్ట్ రిఫరల్ $9 మనకు వస్తాయి. టోటల్గా ఈ ఆరుగురిని కంప్లీట్ చేస్తే మనకు వచ్చేది, మనం పెట్టినంత $30, మనకు వచ్చేది $34.5. ఓకేనా సార్? ఇది మొదటి సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం మొదటి సైకిల్ కంప్లీట్ అవుతుందో మనము 34 నుంచి మొదటి సైకిల్ కంప్లీట్ అయిన తర్వాతనే ప్లాన్ బి అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్లాన్ బిలో ఇక్కడ 30 ప్లాన్ ఏకి ఇచ్చాము కాబట్టి ప్లాన్ బిలో 15 ఇవ్వాల్సి వస్తుంది. 15 ఇచ్చిన రోజు నుంచి డైలీ $1 మనకు 30 రోజులు వస్తుంది. అంటే $30 మనకు రావడం జరుగుతుంది. అంటే టోటల్గా మనకు ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే డాలర్లు ఎంత అంటే 34 నుంచి 15 పోతే ఇంకా ఎంత మిగులుతాయండి? ఇంకా 19 మిగులుతాయి. ఆ 19 ప్లస్ ప్లాన్ బిలో వచ్చే 30 రోజులకు నెలకు వచ్చేది ఎంత అంటే అవ్వక $30. మొత్తం ఎంత అంటే $59.5 మనకు వస్తాయి. మనం పెట్టింది కేవలం 30 కానీ ఆరుగురిని జాయిన్ చేయించడం వల్ల, ఆరుగురిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, రిఫర్ చేయడం వల్ల మనకు ఈ నెలకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 59. ప్రాఫిట్లోనే ఉన్నాం కదా సార్. ఓకే, ఎప్పుడైతే మనము సెకండ్ సిల్వర్ 2 అనేదాన్ని అప్గ్రేడ్ అవుతాము $50 తోటి, అప్పుడు ఈ మొదటి లైన్లో మొదటి వరుసలో ఉన్న రిఫర్ చేసిన వాళ్ళలో ఎవరన్నా ఒక్కరన్నా ఒక $50 తోటి రిఫర్ చేస్తే మనకి $20 స్పాట్లో వచ్చేస్తాయి. ఓకేనా? తర్వాత ఈ రెండో వ్యక్తి, ఈ మొదటి లైన్లో ఉన్న ఎవరన్నా ఒకరు ఈ రెండో వ్యక్తిగా ఇందులో $50 తోటి అప్గ్రేడ్ అయితే అప్గ్రేడ్ ఇన్కమ్ మనకు వచ్చేది ఎంత అంటే రిఫర్గా $5. ఎందుకంటే 10% 7 లెవెల్కి వెళ్తుంది కాబట్టి $5 7 లెవెల్కి వెళ్తాయి.
తర్వాత మూడవ పర్సన్ వచ్చినప్పుడు $10 మనకే వస్తాయి. నాలుగో పర్సన్ వచ్చినప్పుడు అప్గ్రేడ్ $50 అప్గ్రేడ్ అయినప్పుడు $2.5 మనకు రావడం జరుగుతుంది. 7 లెవెల్ల వరకు వెళ్ళడం జరుగుతుంది. ఐదవ పర్సన్ వచ్చినప్పుడు $5 వస్తాయి. ఆరో పర్సన్ వచ్చినప్పుడు $15 మనకే వస్తాయి. టోటల్గా మనం పెట్టిందంతా $50, మనకు వచ్చిందంత 57. ఇక్కడ మనము $50 వచ్చిన తర్వాత $25 అంటే ప్లాన్ బిలో ఇవ్వాల్సి ఉంటుంది. ప్లాన్ బిలో ఇచ్చినప్పటి నుంచి మనకు ఆ ఇన్కమ్ డైలీ రావడం, వేరే ఇన్కమ్ డైలీ రావడం జరుగుతుంది. అది నెక్స్ట్ పేజ్లో ఉంది, అది నేను తర్వాత చెప్తాను. అది నాన్ వర్కింగ్ కాబట్టి ఈరోజు మనం వర్కింగ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి వర్కింగ్ గురించి ఈ చార్ట్ గురించి మాట్లాడదాం. ఓకేనా సార్? ఎప్పుడైతే మనము మూడవ ప్రమోషన్ సిల్వర్ 3 $100 అప్గ్రేడ్ అవుతామో, ఇలా రెండో వరుసలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ $100 మూడో అప్గ్రేషన్ సిల్వర్ 3 తీసుకుంటే మనకు $40 విత్ ఇన్ సెకండ్లో రిలీజ్ అయిపోతాయి. వాళ్ళు 100 పెడితే మనకు 40 వస్తాయి. తర్వాత రెండవ పర్సన్ వచ్చినప్పుడు మనకు $10 7 లెవెల్ల వరకు పంచడం జరుగుతుంది. మూడో పర్సన్ వచ్చినప్పుడు $20, ఎందుకంటే 20% కాబట్టి $20 రావడం జరుగుతుంది మనకే. నాలుగో పర్సన్ వచ్చినప్పుడు 7 లెవెల్ల వరకు 5% కాబట్టి $5 వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఐదో వ్యక్తి వచ్చినప్పుడు $10, 10% మనకే కాబట్టి $10 మనకే రావడం జరుగుతుంది. ఆరో వ్యక్తి వచ్చినప్పుడు $30 మనకే రావడం జరుగుతుంది. మనం పెట్టింది 100, మనకు వచ్చింది $115. ఓకేనా సార్? మనకు ప్రాఫిటే ఉంది కానీ లాస్ అయితే లేదు. అయితే 3 అయిపోయినాయి, సిల్వర్లు అయిపోయినాయి. తర్వాత గోల్డ్ ఎప్పుడైతే మనం $300 అప్గ్రేడ్ అవుతామో అప్పుడు ఈ మూడో వరుసలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ 4 అప్గ్రేషన్ చేస్తే ఎంత, $300 చేస్తే మనకు $120 మనకు వెంటనే విత్ ఇన్ సెకండ్లో రావడం జరుగుతుంది. రెండో పర్సన్ ఎప్పుడైతే $300 అప్గ్రేడ్ అవుతారో 7 లెవెల్ వరకు 10% కాబట్టి $30 మనకు రావడం జరుగుతుంది. అట్లా 7 కూడా వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మూడో పర్సన్ ఎప్పుడైతే $300 అప్గ్రేడ్ అవుతారో చూడండి 20% డైరెక్ట్ రిఫరల్ అంటే $60. నాలుగో పర్సన్ ఎప్పుడైతే $300 అప్గ్రేడ్ అయితే మనకు $15. తర్వాత ఐదో పర్సన్ ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతారో మూడో ప్రమోషన్కి అప్గ్రేడ్ అవుతారో అప్పుడు మనకి $30 రావడం జరుగుతుంది. తర్వాత ఆరో పర్సన్ ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతారో గోల్డ్ 1కి అప్పుడు మనకి $90 రావడం జరుగుతుంది. టోటల్గా $300 మనం పెడితే $345 మనకు వచ్చేస్తాయి. విత్ ఇన్ సెకండ్లో టోటల్ అవుతాయి, ఇవి వచ్చేస్తాయి. తర్వాత ఎప్పుడైతే గోల్డ్ 2కు మనము $500 అప్గ్రేడ్ అవుతామో అప్పుడు ఈ 4వ వరుసలో ఉన్న వాళ్ళు, ఈ గోల్డ్ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే $500 అప్గ్రేడ్ అవుతారో అప్పుడు మనకు మొదటి పర్సన్ ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతారో మొదటి పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా మనకి $200 రావడం జరుగుతుంది. రెండో వ్యక్తి ద్వారా $50, మూడో వ్యక్తి ద్వారా 100, నాలుగో వ్యక్తి ద్వారా 25, ఐదో వ్యక్తి ద్వారా 50, ఆరో వ్యక్తి ద్వారా 150. టోటల్గా మనం పెట్టింది 500కి 575 మనకు వస్తాయి. 75 మనకి ప్రాఫిట్. తర్వాత గోల్డ్ 3 అనే అప్గ్రేషన్ మనం ఎప్పుడైతే $1000 అప్గ్రేడ్ అవుతామో అప్పుడు మొదటి వ్యక్తి ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతారో ఆ మొదటి వ్యక్తి ద్వారా $400, రెండో వ్యక్తి ద్వారా $100, మూడో వ్యక్తి ద్వారా $200, నాలుగో వ్యక్తి ద్వారా 50, తర్వాత ఐదో వ్యక్తి ద్వారా 100, ఆరో వ్యక్తి ద్వారా 300. టోటల్గా మనం 1000 ఇస్తే 1150 మనకు రావడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మనం డైమండ్ అనే అప్గ్రేషన్కి వెళ్తామో $2000 తోటి అప్పుడు మొదటి వ్యక్తి ద్వారా 800, రెండో వ్యక్తి ద్వారా 200, మూడో వ్యక్తి ద్వారా 400, నాలుగో వ్యక్తి ద్వారా 100, ఐదో వ్యక్తి ద్వారా 200, ఆరో వ్యక్తి ద్వారా $600 మనకు రావడం జరుగుతుంది. టోటల్గా $2300 రావడం జరుగుతుంది. తర్వాత గోల్డ్ 2 డైమండ్ 2 అప్గ్రేషన్ చేసినప్పుడు $2000 మనకు $5000 తోటి అప్గ్రేడ్ అయితే ఎవరైతే మనకు ఫస్ట్ పర్సన్ అప్గ్రేడ్ అవుతారో వాళ్ళ ద్వారా 40% కాబట్టి $2000 మనకు రావడం జరుగుతుంది. తర్వాత రెండవ పర్సన్ ద్వారా $500, మూడో పర్సన్ ద్వారా $1000, నాలుగో పర్సన్ ద్వారా 250, ఐదో పర్సన్ ద్వారా 500, ఆరో పర్సన్ ద్వారా 1500. చూడండి రాను రాను అమౌంట్ పెరుగుకుంటూనే పోతుంది కానీ తగ్గట్లేదు. చూడండి సార్, నేను ఇంతకుముందు పెరల్ వైన్ అనే కాన్సెప్ట్లో చేశాను. పెరల్ వైన్లో $20,000 తోటి లాస్ట్ అప్గ్రేషన్ అంటే పరల్, కొరల్, ఆనెక్స్, క్వార్ట్జ్, అమెథిస్ట్, టోపాజ్, రూబీ $20,000 మేము అప్గ్రేడ్ చేస్తే
మాకు అప్గ్రేడ్ చేసాము మేము అన్ని ఐడీలకి, చాలా ఐడీలకి. ఇక్కడ చూడండి కేవలం $10,000 లాస్ట్. ఎందుకంటే సార్ మేము అందులో జాయిన్ అయింది పెరల్వైన్లో కేవలం రూపాయలు సార్, డాలర్లు కాదు, $1,500 జాయిన్ అయ్యాము 2018లో. మేము 2020, 2021 అంటే కేవలం 2 సంవత్సరాల్లోనే $20,000 అంటే ఇండియన్ కరెన్సీలో 15 లక్షలతోటి రూబీ అనే అప్గ్రేషన్ మేము కొట్టగలిగాము. అంటే ఇది కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పవరేనండి, టీం యొక్క గొప్పతనమేనండి. టీం సహకారం లేనిది మనం ఏం చేయలేము. టీం మనతోటి ఉంటే మనం కంపల్సరీగా ముందుకు వెళ్ళగలము. పెట్టుబడి అనేది చాలా తక్కువగా ఉండాలి, లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్లో చూడండి, $30 తోటి స్టార్ట్ చేసి $10,000 వరకు అప్గ్రేడ్ ఇవ్వగలము. అంటే అక్కడ ఇచ్చాడు అంటే ఇవ్వగలము అన్న నమ్మకం మనకు ఉండాలి, ఇవ్వగలము కూడా. కేవలం కొంత టీంని తీసుకొచ్చి మనము వాళ్ళని మోటివేట్ చేయడం వల్ల ఇది సాధ్యమవుతుందండి. ఈ విధంగా చూడండి, చివర $5,000 తోటి అప్గ్రేడ్ అయితే మొదటి వ్యక్తి ద్వారా $2,000, రెండో వ్యక్తి ద్వారా $500, మూడో వ్యక్తి ద్వారా 1000, నాలుగో వ్యక్తి ద్వారా 250, ఐదో వ్యక్తి ద్వారా 500, ఆరో వ్యక్తి ద్వారా 1,500, టోటల్గా $5,700 మనకు రావడం జరుగుతుంది. ఇక లాస్ట్ది వచ్చేసి డైమండ్ 3 $10,000 తోటి అప్గ్రేడ్ అయితే మొదటి వ్యక్తి ద్వారా 40% కాబట్టి $4,000, రెండో వ్యక్తి ద్వారా 7 లెవెల్ వరకు 10% కాబట్టి $1,000, తర్వాత మూడో వ్యక్తి ద్వారా డైరెక్టే కాబట్టి $2,000, నాలుగో వ్యక్తి ద్వారా $500, ఐదో వ్యక్తి ద్వారా $1,000, ఆరో వ్యక్తి ద్వారా $3,000. చూడండి 500కి తక్కువ అసలు లేనే లేదు. చూడండి లాస్ట్ది చూడండి, 500కి తక్కువ అసలు లేనే లేదు. అలాగా మనము ఈ విధంగా అక్కడ చూడండి పెరల్వైన్లో మేము చేసిన కాన్సెప్ట్లో 3 సంవత్సరాలు సార్, 2018, 19, 20, 21 4 సంవత్సరాలలో మేము రూబీ వరకు వెళ్ళాము. ఇక్కడ 4 సంవత్సరాలు పెట్టుకున్నాం. 4 సంవత్సరాలలో ఈ డైమండ్ 3ని మనం అచీవ్ చేయలేమా అనేసి ఎవరికైనా నమ్మకం ఉంది అంటే నేనైతే నమ్మను. చేయగలమనే నమ్మకం ఉందంటే నేను నమ్ముతాను. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఆ పవర్ ఉంది. కంపల్సరీగా మనము డైమండ్ 3కి వెళ్ళగలమని నేను అనిపిస్తుంది. ఈ 4 సంవత్సరాల టైంలో కంపల్సరీగా మనం వెళ్ళగలము. వెళ్ళినందుకు చూడండి, ఒక్కొక్కరి ద్వారా మనకు వేలల్లోనే ఉన్నాయి. 500 కంటే తక్కువ అయితే లేదు డాలర్లు, 500 కంటే ఎక్కువే ఉన్నాయి డాలర్లు. 500 అంటే $50,000 ఈరోజు. కనీసానికి 45,000 చూడండి. ఒక్కరి వల్ల మనకు అంత ఇన్కమ్ వస్తుంది అంటే మనం కంపల్సరీగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ని ఎంచుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. చూడండి సార్, ఇది వర్కింగ్ ప్లాన్ అండి. ఈ విధంగా వర్క్ చేసుకుంటూ వెళ్తే కంపల్సరీగా మనము అచీవ్ అవుతాము. కేవలం 6గురిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము బహుశా అమౌంట్ రాకపోయినా లేదా అమౌంట్ మనం సంపాదించకపోయినా, ఏ కాన్సెప్ట్ చేయకపోయినా మనకు మాట్లాడడానికి లేదా ప్లాన్ వివరించడానికి కొద్దిగా మనకు భయం అనేది ఉంటుంది. కానీ ఒక్కసారి ఒక 6గురిని మనం ఇంట్రడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ తోటి మనకు డైలీ ఇన్కమ్ స్టార్ట్ అయితే అప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. అప్పుడు మనం ధైర్యంగా మాట్లాడగలము, ధైర్యంగా చెప్పగలము. ఇది సార్, ఇది ప్లాను. సార్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, మీకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి ఒకవేళ అర్థం కాకపోయి ఉంటే మీరు మీ స్నేహితులు ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. చేసి వాళ్ళని ఒక క్వశ్చన్ వేయండి, ఇది నాకు అర్థం కాలేదు, నీకేమైనా అర్థమైతే నువ్వు ఇలాంటివి చేస్తావు కాబట్టి నీకేమైనా అర్థమైతే చెప్పు, నాకు కూడా వివరించు అని అడగండి. వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైతే సరే బాగుంది అంటే వారు మరియు మీరు ఇద్దరు కలిసి ఇందులోకి ఇంట్రడ్యూస్ అవ్వండి, లేకుంటే వదిలేయండి. ఇందులో ఎవరికి బలవంతం లేదు. ఎందుకంటే సార్ ప్లాన్ మంచిదే ఉండాలి. వివరించగలిగే అప్లైనర్, ప్లాన్ని కరెక్ట్గా వివరించగలిగే అప్లైనర్ మన టీంలో ఉండాలి, మనం వాళ్ళ టీంలో ఉండాలి. తర్వాత ఎవరికి అర్థం కాకపోయినా ఓపికతో మరలా వివరించగలిగే ఓపిక అతనికి ఉండాలి. అలాంటి టీంలో ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే అతను ఎలాగో సక్సెస్ అవుతాడు, అతనితో పాటు మనం కూడా సక్సెస్ అవుతాము. స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఈ సిస్టమ్, కేవలం 2 నెలలే అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత మేము పెరల్వైన్లో జాయిన్ అయ్యి మేము సక్సెస్ అయ్యాము. ఇక్కడ కేవలం 2 నెలలు మాత్రమే అవుతుంది. ఈ సిస్టంలో కూడా మనం సక్సెస్ అవుతాము. ఎందుకంటే మొన్ననే నేను 4 రోజుల క్రితమే ఈ సిస్టమ్ స్టార్ట్ చేశాను. బాగుంది సార్ ఈ సిస్టమ్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా
మీకు నచ్చకపోయినా మీరు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలాంటి సిస్టమ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించండి. చదువుకున్న వాళ్ళు లేదా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించండి. వాళ్ళు చూస్తారు, చూసి మీకు వివరణ ఇస్తారు. వారిని మీ టీంలోనే వేసుకోండి. మీ ముందు ఐడి యాక్టివేట్ చేసి వాళ్ళను మీకు డైరెక్ట్లో వేసుకోండి. మీకు 40% ఇన్కమ్ వస్తుంది, అది తీసేసుకోండి. ఓకేనా సార్? ఈ విధంగా నెట్వర్క్లో టెక్నిక్గా ముందుకెళ్ళండి సార్. ఎందుకంటే మీకు అర్థం కాకపోయినా అర్థమయ్యే వాళ్ళకు ఇది ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు అర్థం చేసుకొని మీకు చెప్పడం వల్ల వాళ్ళకి నచ్చితే మీరు ఒకళ్ళు తీసుకొని వచ్చినట్టే. నేను ఇంకా జాయిన్ అవ్వలేదు, నేను చూడు ఇది కొద్దిగా అని చెప్పేసి మీరు అడగండి వారిని. వారు చూస్తారు, చూసే నువ్వు జాయిన్ అయ్యావని మిమ్మల్ని అడుగుతారు. లేదు నేను జాయిన్ అవ్వలేదు అంటే వారికి నచ్చితే వాళ్ళు టెక్నిక్గా ఉన్నారంటే మాత్రం వాళ్ళు ముందు జాయిన్ అవుతారు, తర్వాత మిమ్మల్ని అందులోకి తీసుకెళ్తారు. కానీ మీరేం చేయండి అంటే మీరు ముందు ఇందులోకి రండి, తర్వాత వారిని ఇందులోకి తీసుకురండి. మీకు అర్థం కాకపోతే మీ ఫ్రెండ్లకు పంపించండి, ఫార్వర్డ్ చేయండి, ఇది చూడమని చెప్పండి. చూసి ఇది అర్థమైతే ఇద్దరు ఇందులోకి రావచ్చు. అందరూ ఆహ్వానితులే సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు, అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.